హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. మా సంక్రాంతి సంబరాలు భోగి రోజు ఏం చేశామో ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భోగి రోజు మంచిగా ముగ్గేస్తాం. సంక్రాంతి రోజు పెద్దలకు పెడతాం కదా, సో పితృదేవతలకు పెట్టేటప్పుడు ముగ్గు ఇంటి ముందు ఉండకూడదు అంటారు. సో ఇప్పుడు మా ముగ్గుని తీసేయాలి కాబట్టి ఒకసారి తనివి తీరా చూసుకుందామని బయటకు వచ్చాను. ఇంకా మిగతా వాళ్ళు మా ఫ్లోర్లో ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేశారు అని చూద్దాము, మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో ఇలా తీసుకుంటూ వెళ్ళాను. నిన్న వేరే ముగ్గులు వేశారు, మళ్ళీ ఈరోజు ఇంకో ముగ్గులు వేశారు. సో నిన్నే క్యాప్చర్ చేస్తుంటే పోయేది, నాకు టైం చాలక చేయలేదు. సంక్రాంతి రోజు శివుడికి పేరు నెయ్యితో కరిగిన నెయ్యితో అభిషేకం చేయాలి అని లాస్ట్ సంవత్సరం నేను చాగంటి గారు ఈ వీడియోలో విన్నాను. సో లాస్ట్ సంవత్సరం అయితే ఈ రెండింటితో పాటు పంచామృత అభిషేకం కూడా చేశాను. సో ఈ సంవత్సరం అయితే పేరు నెయ్యి కరిగిన నెయ్యితో అభిషేకం అయితే చేస్తున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ 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 సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ 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 సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ శివ శివ. పూజ అయిపోయిన తర్వాత దేవుళ్ళకి నైవేద్యం, అలాగే పితృదేవతలకు కూడా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? లెమన్ రైస్ చేస్తున్నా. అట్లా కాదు, కట్ చేసి అప్పుడు అనాలి, ఫుల్ పెడితే రాదు. పరమాన్నం పులిహోర ఒకసారి వండేసి విడివిడిగా తీసి పెట్టాను. గారెలు మాత్రం ఈ దేవుళ్ళకి హోల్స్ పెట్టిన గారెలు, వీళ్ళకేమో హోల్స్ పెట్టని గారెలు పితృదేవతలకు, అలా విడిగా తీసాను. సో ఫస్ట్ నైవేద్యం దేవుళ్ళందరికి పెట్టేశాను. తర్వాత ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా పితృదేవతలకు మామూలుగా పెట్టేసి మేము ఇంకా రెడీ అవుతున్నాం. అందరం రెడీ అయ్యి వచ్చి ఇంకా 12ంటికి అలా పెడతాం కదా, సో అప్పుడు దీపం వెలిగించి అప్పుడు చూయించి ఇంకా బట్టలు పెట్టి అట్లా మిగతా అన్నీ చేసాము. గట్టిగా పట్టుకోవాలి. తిరుగు ఇసిక చేయి పట్టుకున్నా, చేయి రైట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఈ హ్యాండ్ పట్టుకో. ఫ్లవర్స్ తీసుకొని ఒక పెట్టండి. తాతయ్య కాపాడండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, తప్పు చేస్తుంటే క్షమించండి, తినండి. అద్దిరుగా ఇసుక అద్దిరు అది ఓకే. మందార పువ్వు మా గార్డెన్లో పూసింది. అనిలే గార్డెనింగ్ అయితే చేసేది. సో నిన్న ఒకటి పూసింది, దేవుళ్ళకి పెట్టాను. ఈ రోజు ఇంకోటి పూసింది, పితృదేవతలకు పెడదాం అనుకుంటున్నాను. నిన్న మర్చిపోయాను, ఇప్పుడు పెట్టాలి.
ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా దేవుళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా నివేదించి మేము కూడా తినేసాము. నెక్స్ట్ కనుమ రోజు కైట్స్ ఎగరేద్దాం అనుకున్నా, ఎప్పుడు చేయలేదు. సో చూద్దామని అనిల్ అయితే సంక్రాంతి రోజే తెచ్చేసాడు. ట్రై చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ టైం ఎక్కడా లేదు కాదు ఒకటి జంట పక్షి. నీ దగ్గర నా దగ్గర ఏ బాబున్నాడు. ఇదేంటి ఎక్కడెక్కడ తిరుగుతుంది? దాని ఎగరేస్తాను. ఇవన్నీ అయ్యే పనుల్లో కనిపిస్తలేదు. ఇక్కడెక్కడ ఎగురుతున్నాయి తప్పితే ఎగరట్లా పైకి. ఇదిగో ఇక్కడెక్కడ ఎగురుతుంది. కాదు, దాని ముందు బొట్టు పెట్టి దండం పెట్టి గఫూర్ అన్న ఫస్ట్ అట్లా ఏదో ఎగరేసాడు. సూపర్. సంక్రాంతి రోజు నా అవుట్ఫిట్ జ్యువెలరీ నిన్న భోగి రోజుదే వేసుకున్నాను. సో ఈ అవుట్ఫిట్ అయితే నా డ్రీమ్ అవుట్ఫిట్, ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను. ఈ చీర చాలా ట్రెండింగ్ అది కదా మధ్య, సో తీసుకుందామని. భలే బొమ్మలు బొమ్మలు ఉంటాయి అన్ని. ఈ బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది. అసలు ఫోటోలో చూసినప్పుడే బాగుంది, వేసుకుంటే కూడా బాగుంది, ట్రెండీగా అనిపించింది నాకు. నార్మల్ బ్లౌజ్ లా కాకుండా నెట్ బ్లౌజ్ అండ్ ఇక్కడ థ్రెడ్ వర్క్ లాగా చేశారు. ఈ శారీకి సూట్ అయింది. నేను అన్ని కూడా శారీ అండ్ రెడీమేడ్ బ్లౌజే తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో అట్లా మ్యాచ్ చేసిందే ఇది. నేను అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఫొటోస్ లో చూసి అవి మ్యాచింగ్ అట్లా తెప్పించినా సరే ఆటోమేటిక్ గా మ్యాచ్ అయిపోతాయి అనమాట. సో ఈ శారీకి కూడా బాగుంది అనిపించింది నాకు. ఇది గాలి పటాలు సింబాలిక్ అనమాట సంక్రాంతికి. సో అట్లా అనిపించింది నాకు. ఇయర్ రింగ్స్ క్లాత్ తో చేసిన జ్యువెలరీ ఇవి. సో కొత్త వెరైటీ వేసాను ఈరోజు. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. భోగి, సంక్రాంతి, కనుమ ఈ అవుట్ఫిట్ సన్ రైజ్ డీటెయిల్స్ అండ్ షాపింగ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను తీసుకునే అన్ని కూడా మాక్సిమం 90% బడ్జెట్ లోనే తీసుకుంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ రిచ్ లుక్ ఉండేటట్లు చూసుకుంటాను. కొంచెం ఆ ఫొటోస్ కి సూట్ అయ్యేవి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేవి. జ్యువెలరీ అయినా సరే, అవుట్ఫిట్స్ అయినా సరే, డెకరేషన్ అయినా సరే, దేన్ని మిస్ చేయను. అట్లాగని ఓ హై రేంజ్ పెట్టాను. బడ్జెట్ లో వచ్చేటట్లే నార్మల్ గా ఒక క్వాలిటీ అవుట్ఫిట్ ఒకదానికి పెట్టే డబ్బులతో ఇవన్నీ తీసేసుకుంటాను. ఎందుకంటే నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది అట్లా ఎక్కువ పెట్టేస్తే. క్వాలిటీ కంటే కూడా నాకు క్వాంటిటీ ముఖ్యం. కొంతమంది క్వాలిటీనే దానికోసమే అట్లా చూసుకుంటారు, బట్ నేను అట్లా అయితే కాదు. బట్టలకి వీటికి ఎక్కువ డబ్బులు పోసేయడం నాకైతే ఇష్టం ఉండదు. అండ్ అట్ ఏ టైం ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రేటు పెట్టి కొన్న బంగారమే నాకు 10 వేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకే మోడల్ ఎన్నిసార్లు వేస్తాం. సో నాకు కొంచెం
రకరకాలు వేయాలి, బడ్జెట్లోనూ రావాలి. సో అట్లా ఉంటాయి అన్నమాట నా టేస్ట్లో. మీరు ఎంతమంది నాలాగా థింక్ చేస్తారు నాకు కమెంట్స్లో చెప్పండి. రేపు కనుమ చేసేది ఏమీ లేదు. దేవుళ్ళకి మామూలుగా నైవేద్యం నివేదించి సంక్రాంతికి వస్తున్నాం, సినిమా వచ్చినట్టుంది కదా, వెళ్తే కనుక దానికి వెళ్ళాలి అనుకుంటున్నాం, మరి చూడాలి. కనుమ రోజు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని భోజనాన్ని పిలుద్దాము అండ్ సినిమాకి వెళ్దాం అనుకున్నాము, కానీ అవైతే జరగలేదు. చిన్న కపుల్ ఫోటోషూట్ అయితే ఈవినింగ్ తీసుకున్నాము. 2025 సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ సంవత్సరం సంక్రాంతి 2025 కలర్ఫుల్గా అయితే జరిగింది. మీకు ఈ వీడియో మొత్తంలో ఏం నచ్చిందో కామెంట్స్ తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.